ఫ్రెండ్స్, గుండె గుడిగంట సీరియల్ గురించి తెలుసుకుందాం. మనోజు ట్యాక్స్ కట్టలేదని వాళ్ళ షాప్ని సీజ్ చేస్తానని చెప్పాడు. రోహిణి ఏం చేసిందో వీడియోలో తెలుసుకుందాం. ఇటు తిరుగుతాడు బాలు. తిరిగితే ఏంట్రా అలా తిరుగుతున్నావు అంటే మీ కళ్ళల్లో నిప్పులు పోయడానికి ఆర్డర్ ఇచ్చాడంటే అతను వస్తున్నాడంట అని అంటది అనమాట. అంటే ట్రిప్కి వెళ్ళాల్సిన అవసరం లేదంటే ట్రిప్కి ఎందుకు వెళ్తాడు, పిల్లం సంపాదిస్తుంది కదా, అవసరమా వీనికని అంటే నేనేమి మనోజ్ లెక్క కాదులే అని అంటాడు అనమాట. అతను వస్తాడు. అతను ఎవరో కాదు, బ్యాంక్ మేనేజర్ వచ్చి మన మీనా పేరు మీద కరెంట్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తాడనమాట. ఓపెన్ చేసి తనకు బిజినెస్ అకౌంట్ అనేది ఒకటి ఓపెన్ చేసి ఇస్తాడనమాట. తనకు ₹1,00,000 వస్తాయి కదా, అకౌంట్లో వేసి ఇస్తాడు. మీనా అనేది ఎమోషనల్ అయ్యి థ్యాంక్స్ అండి అని అంటే వాళ్ళ నాన్న అంటాడు, భార్య ఎదుగుతుంటే ఇలా సపోర్ట్ చేయడమే చాలా మంచిది అని అంటారు అనమాట. అతను చెక్ బుక్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు అనమాట. అయితే మనోజ్ అంటాడు, బిజినెస్ అకౌంట్ ఎవరైనా ఓపెన్ చేస్తాడు, దానికి ఇంతగానం ఎందుకు చేస్తున్నారు, అసలు ఆ చెక్ బుక్లో ఎన్ని సున్నాలు రాయాలో తెలుసా అసలు మీకు అని అంటది అనమాట. అనగానే మన బాలు అంటాడు, ఏమంటాడంటే మా మీనా ఎవరో పైసలు ఇస్తే ఏం పెట్టుకోలేదు మా మీనా, తను పువ్వులు అనుకుంటూ ఇప్పటి వరకు ఒక డెకరేషన్ ఆర్డర్ అనేది తీసుకుంటుంది, ఇంత ఎదిగింది మా మీనా అని అంటారు అనమాట బాలు. తర్వాత నేనేం అంతగానం చదువుకోలేను అనుకోకు, నాకు వచ్చు ఏం రాయను అని అంటది మీనా. అంటే ఫస్ట్ చెక్ మీద మన శృతి పైన వేసి ఇద్దాం, ఎందుకోసం అంటే తను నాకు 40,000 ఇచ్చింది తను నేను కష్టాలు ఉన్నప్పుడు అని అంటే, వద్దు మీనా నీకు ఎందుకు అడుగుతున్నావు, నేను ఏమన్నా నీకు అప్పుగా ఇచ్చానా, నేను నా ఫ్రెండ్ అని ఇచ్చాను కదా అని అంటది అనమాట. అంటే రోహిణి అంటది, మాకు ఆ రోజు ఇవ్వలేవు కదా అని అంటే, మీకు ఆ రోజు ఇచ్చింటే మా డబ్బు గిట్ట పోతుండే అని అంటే, అయినా మాకేమి ఇవ్వలేవు, నువ్వు మీనాకే ఇస్తావు అంటే, అవును ఇస్తాను, ఎన్ని పైసలైనా ఇస్తాను, కావాలంటే నా దగ్గర పైసలు లేకపోయినా నా బంగారం తాకట్టు పెట్టాయినా మీనాకి ఇస్తాను అని అంటే, మన బాలు అంటే శభాష్ అమ్మ అని అంటారు అనమాట. తర్వాత అన్ని పెన్ ఇవ్వండి అని మీనా చెక్ మీద రాసి ఇస్తాను. మనోజ్ రోహిణి ఏం చేస్తారు, షాప్కి వస్తారనమాట. వచ్చి అంటాడనమాట, ఆ బాలుగారు చూడు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుండో, కంపెనీ పెట్టేస్తాడంట, అలాగే GST తీసుకుంటాడంట, అది తీసుకుంటాడంట. అంటే ఫస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించు, వాళ్ళని చూసి ఎందుకు నువ్వు కులుక్కుంటున్నావు అంటే, నేనేం కులుక్కుంటలేను, అలా చేశాడు కదా అని అంటే, అక్కడ ఒక పేపర్ ఉంటుంది అనమాట. అయితే మన రోహిణి ఏం చేస్తే ఆ పేపర్ తీసి చూస్తుంది. చూస్తే ఏంటిది ఇది అని షాక్ అయి చూస్తుంది. ఏంటి ఇది అని అంటే, ఇదా వచ్చి చాలా రోజులు అయింది, 10 days అయింది వచ్చానంటే, ఏం మాట్లాడుతున్నావు మనోజ్, ఆ GST కట్టకపోతే మనకే రిస్క్ ఉంటుంది తెలుసా, ఈరోజు 10 రోజులు అయింది అంటున్నావు, ఒకవేళ వాళ్ళే వస్తే ఏం చేస్తావని అంటే, ఏం రాలే మనం ఇచ్చేద్దామా అని అంటే అనమాట. ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంటే, GST వాళ్ళు వస్తారు అనమాట. ఇప్పుడు మీరు GST కట్టలేరు, నేను నోటీస్ ఇచ్చి 10 రోజులు అవుతుంది, మీరు ఏం రెస్పాన్స్ అవ్వలేరు, అందుకోసమని మీ షాప్ని సీజ్ చేద్దామని వచ్చామంటే వాళ్ళు షాక్ అయిపోతారు అనమాట. సార్ ప్లీజ్ సార్, మా పర్సనల్ రీజన్ వల్ల కట్టలేము సార్, ప్లీజ్ సార్ అని అంటే, సరే ఒక 2 days టైం ఇవ్వను అంటే, నువ్వు ఇవ్వనంటే ఒకరోజు ఇవ్వనంటే నేను ఇవ్వనని అంటాడు. అంటే సరే సార్ ఒక 3 hours ఇవ్వండి అని అంటే, సరే ఒక 3 hours ఇస్తాను, ఆ 3 hours మీరు కట్టేయాలి, లేదంటే నేను సీజ్ చేసి పడేస్తాను అని అంటాడు. ఫుల్ టెన్షన్ పడతాడనమాట. టెన్షన్ పడి, రోహిణి నువ్వే ఏదో ఒకటి చేయాలి రోహిణి, నన్ను కోపపడకు, నన్ను తిట్టకు అని అంటాడు అనమాట. అంటే సరే ఏదో ఒక చేస్తానులే అని అంటే, నేనే గుర్తుకొస్తాను అంటే, మేము మలేష్ మామయ్యకి అడుగువచ్చు కదా అని అంటే అనమాట. అతనికి అడిగి ఒక 3 లక్షలు తీసుకుంటే, ఎప్పుడు నాకే అడుగుతావు ఏంటి, నువ్వు ట్రై చేయవని అంటే, నాకు నువ్వే దిక్కు రోహిణి, ప్లీజ్ మన పరువు నిలబెట్టు ప్లీజ్ రోహిణి అని అంటే అనమాట. సరే ఏదో ఒక ట్రై చేస్తానులే అని అంటే, థ్యాంక్స్ రోహిణి అంటే, నేనేం తెస్తానని చెప్పలేను అని అంటే అనమాట. నువ్వు ఏదో ఒక ట్రై చేయి ప్లీజ్ అని అంటే అనమాట. తర్వాత బాలు ఏం చేస్తే వాళ్ళ నాన్నని స్కూల్ దగ్గర దింపడానికి వస్తాడు. ఏం నాన్న ఎప్పుడు నువ్వు బుధవారం వచ్చేవాడు, ఈ రోజుకి ఇటు వస్తున్నావు అంటే, వాళ్ళు పిలిచారు అందుకని వచ్చాను అని అంటారనమాట. అయితే అప్పుడే చిన్నపిల్లగాడు రోహిణి వాళ్ళ కొడుకు వస్తాడనమాట. అయితే బాలేంటి ఇక్కడ ఉన్నాడు అని వాళ్ళ అమ్మ అనుకుంటుంది. అనుకోగానే వెళ్తాడనమాట. వెళ్ళి హాయ్ అంకుల్ బాగున్నారా అని ఆ పిల్లగాడు మాట్లాడతాడు. తర్వాత ఈమె భయపడుతుంది అనమాట, పోవడానికి భయపడితే, ఏంటంటే మీరు మాతో మాట్లాడట్లేదు, ఒంట్లో ఏమైనా బాగుందా లేదా అని అంటే, బాగాలేదు బాబు, ఒంట్లో బాగాలేదు అందుకోసం మాట్లాడలేనని భయపడుకుంటే వెళ్ళిపోతుంది అనమాట. రోహిణి ఫోన్లో మీద ఫోన్ చేస్తుంది. ఫోన్లో చేస్తే, ఏంటి ఫోన్ ఎట్టట్లేదు అసలు, ఏంటి కొమ్మలు మిల్క్ అంటే, అవును అని అంటే, ఏమైందనంటే, ఏం లేదు బాలు మమ్మల్ని ఇద్దరిని చూసేశారు అని అంటే షాక్లో అయిపోతుంది అనమాట. కాల్ చేస్తుంది అనమాట. ఏం మాట్లాడాను అంటే, అతను బాలు తెలుసు కదా ప్రశ్నల వర్షం కురిపిస్తారని, అదే ఎక్కడుంటున్నారు, ఎందుకు మాట్లాడట్లేదు, మీను అసలు పరవరిస్తుంది మిమ్మల్ని అని అడిగాడు, ఇంకా కొంచెం ఉంటే దొరికిపోయేదాన్ని అని అంటే అదనమాట. అనగానే అవునా మళ్ళీ ఎలా వెళ్ళారు మీరు అని అంటే, నేను దూరంగానే వెళ్తున్నాను, చింటే వెళ్ళి దగ్గరికి వెళ్ళి అంకులన్నీ కౌలించుకున్నాడు, ఇప్పుడు తనని చాక్లెట్ తీసుకురావడానికి వెళ్ళారు ఇద్దరు కలిసి అని అంటే, కొంచెం చింటూని దూరంగా పెట్టండి అతని నుంచి అని అంటది రోహిణి. అనగానే అమ్మాయి
సరే పోనీలే నువ్వైతే జాగ్రత్తగా ఉండు అని అంటుంది. అమ్మ నీకు ఒక విషయం చెప్పాలా ఏంటి అని అంటే, నా బెడ్రూమ్లో నా నగలు ఉంటాయి, ఆ నగలు తీసుకెళ్ళి విద్య దగ్గరికి ఇచ్చేసే నేను వస్తున్నాను అక్కడికి అని అంటుంది అనమాట. నగలు ఎందుకమ్మా అంటే, అవన్నీ నేను వచ్చాక చెప్తాను, ఇప్పుడైతే నువ్వు ఆ నగలు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేయని అంటుంది అనమాట. అయితే ఇప్పుడైతే నువ్వు జాగ్రత్తగా ఉండాలి చూడు, బాలుకైతే ఒక విషయం తెలిసినా తను నువ్వు దొరికిపోతావు చూడు అని అంటే, అవునమ్మా నేను అందుకే జాగ్రత్తగా ఉన్నాను, భయం అవుతుంది నాకు అని అంటుంది. తర్వాత వాళ్ళు వస్తాడు, వాళ్ళు చాక్లెట్ ఇప్పించాను చూడండి అని అంటుంది అనమాట. మీరు ఎక్కడ ఉంటున్నారు, అసలు ఎందుకు మాట్లాడలేదు, మీనా అయితే చాలా పరకరిస్తుందండి, ఎప్పుడైనా అయితే మా ఇంటికి రండి అని చెప్తానమాట. సరే బాబు అని అంటుంది. తర్వాత విద్యను ప్రేమించేటాయన ఒక ఆయన ఉంటాడు కదా, అతను వస్తాడనమాట. అతను వచ్చి అతను కొద్దిసేపు మాట్లాడిన తర్వాత మీ ఫోన్ ఇస్తారా అని అంటారు. ఫోన్ ఇస్తారంటే సరే అండి మా ఫోన్ కావాలన్నా సరే తీసుకోండి అంటే, ఇంత తొందరగా ఇచ్చారేంటి అని అంటే, ఇష్టమైన వాళ్ళకి ఏం అడిగినా ఇవ్వాలి కదా, నా ప్రాణమైనా ఇచ్చేస్తాను అని అంటే, ఎందుకులేండి ఫస్ట్ అయితే ఫోన్ ఇవ్వండి అని అంటే అనమాట. ఫోన్ తీసుకుంటుంది. ఫోన్ తీసుకున్నాగానే తను వెళ్ళిపోగానే మీనాకు ఫోన్ చేస్తాడు అనమాట. మీనాకు ఫోన్ చేసి అతను ఫోన్ ఇచ్చాడు తెలుసానంటే, ఫోన్ ఇచ్చేస్తాడు. కొందరైతే ఫోన్ ఇవ్వరు అతను, ఎందుకంటే సీక్రెట్స్ అన్నీ ఆ ఫోన్లోనే ఉంటాయి కాబట్టి ఫోన్ ఇవ్వరు కదా, అతను ఎలా ఇచ్చాడు అని అంటుంది అనమాట. అతను మంచోడు ఉన్నట్లున్నాడు అని అంటుంది అనమాట. అయితే మళ్ళీ ఎలా అంటారు, ఇప్పుడు ఏం చేయాలి నేనంటే, ఏం లేదు, ఒక రోజులోనే డిసైడ్ అయ్యలేము కదా, అతన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు నువ్వు ప్రేమించడం మొదలుపెట్టు అని అంటదన్నమాట. అయితే ఇప్పుడు అతను ఫోన్ తీసుకున్నావు కదా, కొన్ని రోజులకి అతను ఫోన్ ఇచ్చేసే తర్వాత నీ నెంబర్ ఇచ్చేసి అప్పుడు ఫోన్లో మాట్లాడుకొని మీ ఇద్దరు అభిప్రాయాలు ఏంటో తెలుసుకో అని అంటది. పోయిన వాళ్ళ అమ్మ వస్తుంది అనమాట. రాగానే మీ టెన్షన్తో వస్తుంది అనమాట. రాగానే మన దివ్య ఏం చేస్తుంది, తనకు వాటర్ ఇస్తుంది అనమాట. వాటర్ తాగగానే ఏంటి అంత తొందరగా వచ్చారేంటి అని అంటది. అంటే ఏం లేదు, బాలు వెనుక వస్తాడేమో అని టెన్షన్ తోటి ఇలా వచ్చాను అని అంటది అనమాట. బాలు నన్ను ఒకవేళ మా ఇల్లు ఎక్కడ ఉందో కనుక్కుంటే మళ్ళీ మా ఇంటికి వస్తాడేమో అని టెన్షన్ అయింది అని అంటది అనమాట. అప్పుడే మన రోహిణి వస్తుంది. ఏంటి నగలు తీసుకొచ్చావంటే, తీసుకొచ్చానంటే, చింటూ నగలు ఎందుకు అమ్ముతున్నావు, అతను చిన్నప్పటి నుంచి నువ్వు అతను చదువు కోసం అని పెట్టావు కదా, ఎందుకు అమ్ముతున్నావు అని అంటే, ఏం లేదు ఇప్పుడు నాకు అవసరం వచ్చింది కదా అంటే, మన వాని జీవితం ఎట్లా అని అంటే, వాడు నా కొడుకు అమ్మ, నేను ఎలా చూసుకుంటాను కదా, ఇప్పుడైతే మనోజు భవిష్యత్తు నేను చూసుకోవాలి, లేదంటే మేమిద్దరం రోడ్డు పైన పడతాము, అది షోరూమ్ అనేది తీసుకుంటారు, నేను ఎలాగలాగో చేయాలని అంటదన్నమాట. అన్న తర్వాత ఈ నగలు నీ పేరు మీదనే పేరు మీదనే నగలు తీసుకోవాలి చూడు విద్య అని అంటే, నా పేరు మీదనా అంటే, అవును నా పేరు మీద తీసుకుంటే మళ్ళీ ఎవరికైనా డౌట్ వస్తుంది, వద్దు నీ పేరు మీద తీసుకోనంటే, సరే నీకోసం ఏమైనా చేస్తాను అని అంటదన్నమాట. సరే పద వెళ్దామని వెళ్తారనమాట. ఈ రోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.